12,000 నుండి 18,000 వరకు గల ఉన్న ఫోన్లలో ఏ ఫోన్ కొనాలి అనేది ఈ వీడియో పార్ట్ 2. పార్ట్ 1 వీడియో ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ముందు ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియో చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. పార్ట్ 1 వీడియోలో 5 మొబైల్స్ గురించి చెప్పాను. పార్ట్ 1 కంటిన్యూషన్ వీడియో, ఇది పార్ట్ 2. 6th మొబైల్ మోటరోలా G64. ఈ మొబైల్ యొక్క ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025. ఈ మొబైల్ డిస్ప్లే 6.5 ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే. 120Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్. కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా. బ్యాటరీ 6000 mAh బ్యాటరీ. 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఇస్తున్నారు ఈ మొబైల్లో. 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ప్రైస్ 13,999. 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ప్రైస్ 15,999. నేను చేసే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లిస్ట్లో 7th మొబైల్ iQOO Z9X. ఈ మొబైల్ యొక్క ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 6 Gen 1. డిస్ప్లే 6.7 ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే. కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. ఫ్రంట్ సైడ్ వచ్చేసి 8 మెగాపిక్సెల్. బ్యాటరీ 6000 mAh బ్యాటరీ. 44 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు మొబైల్లో. 4GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ప్రైస్ 11,475. 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ప్రైస్ 13,000. 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ప్రైస్ 15,999. ఇప్పుడు నేను చెప్పిన మొబైల్స్ అన్నీ డైలీ అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ కలర్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి, గమనించగలరు. 8th మొబైల్ రియల్మీ P1. ఈ మొబైల్ యొక్క ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్. డిస్ప్లే 6.67 ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్లెడ్ డిస్ప్లే. 120Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్. కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మోనో కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. బ్యాటరీ 5000 mAh బ్యాటరీ. 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఇస్తున్నారు ఈ మొబైల్లో. 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ప్రైస్ 13,999. 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ప్రైస్ 14,999. 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ప్రైస్ 15,999. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లిస్ట్లో 9th మొబైల్ వచ్చేసి సామ్సంగ్ M16. ఈ మొబైల్ యొక్క ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300. డిస్ప్లే 6.7 సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే. 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్. కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. ఫ్రంట్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా. ఈ మొబైల్లో మనకు 5000 mAh బ్యాటరీ, 25 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు. 4GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ప్రైస్ 12,855. 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ప్రైస్ 13,787. 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ప్రైస్ 16,270. ఫైనల్గా ఈ లిస్ట్లో 10th మొబైల్ పోకో M7 Pro. ఈ మొబైల్ యొక్క ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్. డిస్ప్లే 6.67 ఫుల్ హెచ్డి ప్లస్ GOLED డిస్ప్లే. 120Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్. కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా. ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా. బ్యాటరీ 5110 mAh బ్యాటరీ. 45 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు ఈ మొబైల్లో. 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ప్రైస్ 13,999. 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ప్రైస్ 15,999. నేను చెప్పిన ఈ 10 మొబైల్స్లో బెస్ట్ ప్రాసెసర్ ఉండే మొబైల్స్ రెండే, రియల్మీ నార్జో 70 టర్బో, CMF Phone 1. ఈ రెండు మొబైల్స్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంది. ఈ 10 మొబైల్స్లో బెస్ట్ డిస్ప్లే ఉన్నవి రెండు మాత్రమే, అవి సామ్సంగ్ గెలాక్సీ M35, CMF Phone 1. ఈ రెండు మొబైల్స్లో సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే ఉంటుంది. బెస్ట్ కెమెరా అంటే పోకో X6 Neo. ఈ మొబైల్లో మాత్రమే 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, మిగతావన్నీ 50 మెగాపిక్సెల్ కెమెరా. సో ఇది ఫ్రెండ్స్ 12,000 నుంచి 18,000 వరకు ఉన్న మొబైల్స్లో ఏ మొబైల్ బెస్ట్ అనేది. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.